అధ్యక్షులు మనందరి నాయకుడు వైఎస్ జగన్ గారి ఆదేశాల మేరకు చంద్రబాబు ఎన్నికోటు 2 ఏళ్ల పాలన సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు కూడా నిరసన ర్యాలీ చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నర్సీపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయం చేసిన ప్రతి పార్టీ నాయకుడికి కార్యకర్తకి ఇబ్బంది కూడా చేతులెత్తి నమస్కారం. ఎన్నికల ముందు చాలా చెప్పారు చంద్రబాబు, 2000 ఎన్నికల ముందు చాలా చెప్పారు, మోసపూరిత వాగ్దానం చేశారు. ప్రజలందరూ నమ్మారు, ప్రజలందరూ కూడా జగనన్న బాగానే చేస్తున్నారు, ప్రజలందరికీ నా పార్టీ తోడుకొండిస్తున్నారు. కానీ చంద్రబాబు వస్తే ఇంకా బాగా ఇస్తారని ఆశతో అత్యాసపోయి ఈ రోజు మోసపోయే పరిస్థితి. ఎన్నికల ముందు చాలా వాగ్దానం చేశారు. సూపర్ 6 అన్నారు, 7 అన్నారు, 8, 9, 10 చాలా చెప్పారు చంద్రబాబు. ప్రజలంతా నమ్మారు. 2 సంవత్సరాలు అయింది, ఏమి ఇచ్చారని చెప్పి అడుగుతున్నా. ఈరోజు ఉద్యోగులకు 3000 అందరూ ఇచ్చారా? ప్రతి ఆడబిడ్డకు 1500 ఇస్తారు, ఇచ్చారా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి 50% పెన్షన్ ఇస్తున్నారు, ఇచ్చారా? ప్రతి సంవత్సరానికి కూడా 3 గ్యాస్ సిలిండర్లు చెప్పి ఒకే ఒక సిలిండర్ ఇచ్చాడు. 5 సిలిండర్లు ఎగ్గొట్టారా లేదా? 60 సంవత్సరాలు అయినా ప్రతి ఒక్కరు పెన్షన్ ఇస్తున్నారు. 2 సంవత్సరాలు అయింది, ఒకరికన్నా ఇచ్చారా? అలాగే జగన్ అమ్మఒడి ఇప్పుడు ఇచ్చేవాళ్ళం, తల్లికి 100 అని చెప్పి మొదటి నెల 15,000 ఎగ్గొట్టారా లేదా? అలాగే రైతు భరోసా మీద బ్రహ్మాండంగా ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు అన్నదాత సుఖీభావం అని చెప్పి 20,000 ఎగ్గొట్టారా లేదా? డిఎస్సి మోసం చేశారు, డిఎస్సీని దగా చేశారు, పెట్రోల్ డీజిల్ పెంచారు, కరెంటు ఛార్జీలు పెంచారు. ఇలాగ అనేక కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్ర ప్రజలను కూడా మోసం చేసిన సంగతి మరి ఈ రోజు చేస్తే సిగ్గు లేకుండా ఈ రోజు బహిరంగ చేస్తున్నారు. టీడీపీ నాయకులు బహిరంగ సభట మీరు ఏం సాధించారని చెప్పి బహిరంగ చెప్తున్నారు. ఈ 2 సంవత్సరాల్లో ప్రజలందరినీ మోసం చేసి మరి ఈ 2 సంవత్సరాలు అందరికీ వెన్నుపోటు పొడిచిన చరిత్ర ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. ఇక చూస్తే మొన్న జరిగిన సంఘటన చూస్తాం. నర్సీపట్నంలో మొన్ననే తప్పుడు కేసులు పెట్టారు. మన పార్టీ నాయకులు మరి యాకాశం మీద కానీ అలాగే నాయుడు సొరనాయుడు మీద కానీ జైల్లో పెట్టే కార్యక్రమం చేశారు. నాతో పాటు మా పిఐ అయిన బాబుని కూడా 20 రోజుల పాటు బయట ఉండి చేశారు. ఒక్కడే అడుగుతున్నాను, మీరు ఏం సాధించారని చెప్పి అడుగుతున్నాను. ఏమి చేయకపోయినా సరే ఈ రోజు జైల్లో పెట్టారు. రేపు రాబోయే రోజులు కూడా మీదే మీకు కూడా అదే గతి వస్తుందని చెప్పి చెప్తాను. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టినా సరే, ఎన్నో కేసులు పెట్టినా సరే మన లీగల్ సెల్ అధ్యక్షుడు మన కౌన్సిలర్ మరి బుల్లిధర్ ఇక్కడే ఉన్నారు. మరి బుల్లిధర్ ఆధ్వర్యంలో మరి బ్రహ్మాండంగా ప్రతిదీ కూడా లీగల్ గా ఎదుర్కోవడమే కాకుండా మొన్న జరిగిన మరి జైలులో కానీ మాగుబీళ్ళు కానీ మరి న్యాయస్థానానికి అన్ని తప్పని వివరించి మా అందరికీ లీగల్ గా ఈ రోజు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా లీగల్ గా ఎంత సాయం చేస్తున్నా మరి బుల్లిధర్ గారికి పార్టీ తరఫున వారికి ప్రత్యేక ఈరోజు నర్సీపట్నంలో చూడాలి పాలన, అయ్యన్న పాత్రుడి పాలన ఒక దుర్మార్గ పాలన, ఒక రాక్షస పాలన. దానికి తోడు వాళ్ళ పెద్ద కొడుకు మందే రాజ్యసభ అయింది. వాళ్ళకున్న క్రిమినల్ అడిగేస్తూ రాక్షస పాలన అరాచక పాలన చేస్తారు ఈ రోజు తండ్రి కొడుకులు ఇద్దరు. ఒకటే చెప్తా, ఈ రోజు మీకు అధికారం ఉంది కదా అని చెప్పి మేము స్పీకరం కదా రాజ్యసభ అని చెప్పి మరి అఘాయిత్యాలు దాడులు కేసులు పెడితే రేపు రాబోయే రోజుల్లో చూస్తున్నాం. 3 సంవత్సరాల తర్వాత జగన్ ప్రభుత్వం వస్తుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ దేవుడు మీకంటే క్రిమినల్ గా ఆలోచించే శక్తి నాకు ఇస్తాడు. ఆ రోజు చూపిస్తా ఎందుకురా జీవితం అని చెప్పి కుళ్ళి ఏడ్చే విధంగా తీసుకొస్తాం. మీ పార్టీ నాయకులు తిడతారు, మీ ఇంట్లో వాళ్ళని తిడతారు, మీ చుట్టుపక్కల తిడతారు. ఎందుకంటే మీరు చేసిన 5 సంవత్సరాలు చేసిన యదపాల వల్ల మీకు తీసుకొచ్చింది అని చెప్పి మీ పార్టీ వాళ్ళకి పిచ్చే పరిస్థితి వస్తుందని చెప్పి జరుగుతుంది. ఒకటే చెప్తా, ఈ రోజు ఈ 2 సంవత్సరాల్లో చాలా దాడులు చేశారు. 3 సంవత్సరాలు కూడా చూస్తున్నాం. ఇంకో 3 సంవత్సరాలు ఉన్నాయి. చేయండి, మీరు జైలుకి పంపిస్తారా పెట్టండి, కేసులు పెడతారా పెట్టండి, మేము అన్నింటి కూడా సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. చూస్తాం. కోటి చెప్పాలి మన విచిత్రం ఏంటంటే అయ్యన్న పాత్రుడి పెద్ద కొడుకు రాజ్యసభ వస్తే రాత్రి 11 గంటలకే
మా ఇంటి దగ్గరికి వచ్చి 11 గంటలకి తెలుగుదేశం పార్టీ జెండాలందరూ కూడా హంగామా చేస్తారు. ఒరే నీకు అసలు బుద్ధుందిరా లేదని చెప్పి అడుగుతున్నా. రాజ్యసభకి నేనేమైనా పోటీ చేస్తే నా మీద మీరు గెలిస్తే పండుగలు చేసుకోవాలి బాబు. నీకు ఎలా వచ్చిందిరా? ప్రజల నుంచి రాలేదు రాజ్యసభ. 200 కోట్లు ఇస్తే రాజ్యసభ వచ్చిందని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇంకోటి చెప్పని ఈ రోజు రాబోయే రోజుల్లో ఎవరైతే జెండాలతో హంగామాలు చేస్తున్నారో, ఎవరైతే ఇళ్ల మీదకి వస్తున్నారో వాళ్ళందరినీ గుర్తు పెట్టుకుంటాం. ప్రతిదీ కూడా సీసీ ఫుటేజ్ ఉంది. మేము వచ్చిన ఇప్పటికైనా సరే తగ్గితే పర్వాలేదు. రేపు రాబోయే రోజుల్లో మీరు ఏ విధంగా దాడులు చేస్తున్నారో అదే విధంగా మేము కూడా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. ఇంకా చూస్తున్నా ఈ రోజు చాలా మంది కొంతమంది టీడీపీ నాయకులు ఉన్నారు, కొంతమంది చిల్లర గ్యాంగ్ ఉంది, చాలా ఎక్కువ చేస్తున్నారు. వాళ్ళంతా ఉద్దేశం ఏంటంటే మాకు స్పీకర్ ఉన్నాడు, రాజ్యసభ వచ్చింది, మమ్మల్ని ఎవడు ఏం చేయలేడు అని చెప్పి అహంకారుతున్నారు. ఒకటే చెప్తాను, ఈ 2 సంవత్సరాలు చాలా చేశారు, మరో 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 సంవత్సరాల సభ్యే మరి కాముగా ఉంటే పర్వాలేదు, విర్రవీగితే మటుకో. ఒకటే చెప్తున్నాను, 3 సంవత్సరాల తర్వాత 2029 ఎన్నికల్లో అనకాపల్లిలో కౌంటింగ్ స్టార్ట్ అయ్యి చివరి దశకు వచ్చేసరికి అది ఎంత దారుణంగా ఉంటుందంటే నేను మాటలో చెప్పలేను, చేసి చూపిస్తాను. ఒకవేళ నేను చేయకపోతే నాకు రాజకీయాలు చేత కాదంటే ఇంట్లో కూర్చొని చూస్తే నర్సీపట్నం గురించి గొప్పగా చెప్తాడు ఆయన పాత్రుడు. నర్సీపట్ల అయ్యన పాత్రుడు చేసేది అవినీతి, అయ్యన పాత్రుడు చేసేది దాడులు, అయ్యన పాత్రుడు చేసేది కేసులు. మాట్లాడితే అయ్యన పాత్రుడికి 100 కోట్లు తెచ్చిందంటాడు, 1000 కోట్లు తెచ్చిందంటాడు, 1,00,000 కోట్లు తెచ్చిందంటాడు. ఒకటే అడుగుతున్నా అయ్యన పాత్రుడి, నువ్వెందుకు కోట్లు తెచ్చావు కాదు, ఎందుకు ముందు ఏ వాగ్దానం చేసావు, ఎంత చేసావు చెప్పాలని చెప్పి స్వల్పంగా జరుగుతుంది. ఒకటే చెప్తున్నాను, మరి ఈ రోజు జగనన్న పరిపాలనలో మరి బ్రహ్మాండంగా ఈ రోజు పార్టీ నాయకులందరూ కూడా కేడర్ అంతా కూడా ఉత్సాహంగా ఉన్నారు. రేపు రాబోయే రోజులు మనందరం ఒకటే జయం, జగన్ అన్న ముఖ్యమంత్రిగా చేసుకోవడం మనం జయం అని చెప్పి పెడుతూ మరొకసారి ఎంత పెద్ద ఎత్తు వచ్చినా 4 మండలాల మున్సిపాలిటీ పార్టీ నాయకులందరికీ కూడా చేతులెత్తి నమస్కారం తెలుపుకుంటూ జై జగన్.